విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ అసోసియేషన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎం వీరబాబు పేర్కొన్నారు. విద్యుత్ మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ అసోసియేషన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎం వీరబాబు పేర్కొన్నారు. సోమవారం విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలవారీ వేతనాలు అమలు చేయాలని కోరి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సంస్థను నమ్ముకుని సుమారు 10 నుంచి 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్ ను స్మార్ట్ మీటర్స్ వస్తున్న తరుణంలో తొలగింపుకు చర్య పూనకపోవడం సరికాదన్నారు. దానివల్ల మీటర్ రీడర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఉంటుందన్నారు. దీన్ని గమనించి విద్యుత్ సంస్థలో వీరందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం డివిజన్ నుంచి జి రామకృష్ణ, జగ్గంపేట డివిజన్ నుంచి పి నానాజీ, పిఠాపురం సబ్ డివిజన్ నుంచి జి మాధవ, కాకినాడ డివిజన్ నుంచి రాహుల్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎం వీరబాబు అండి. నేను కాకినాడ D4 సెక్షన్లో విద్యుత్ మీటర్గా పనిచేస్తున్నాను. అలాగే రాష్ట్రం మొత్తం మీద 4600 మంది ఇంటికి వెళ్ళి విద్యుత్ మీటర్గా బిల్లు ఇస్తూ మా కుటుంబాన్ని పోషణ చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు ఏమైందంటే అండి, స్మార్ట్ మీటర్ అని కొత్త విధానం తీసుకొచ్చి, టెక్నాలజీ తీసుకొచ్చి, రీఛార్జ్ టైప్ మీటర్లు తీసుకొచ్చి మాకు ఉపాధికి గండం పడే పరిస్థితి ఏర్పడిందండి. ఈ విషయమే లోకేష్ గారిని కలిసామండి, విద్యుత్ మినిస్టర్ రవికుమార్ గారిని కలిసామండి, రిప్రజెంటేషన్ ఇచ్చాం. వాళ్ళందరూ ఏమంటారంటే మా గురించి ఏపీ ట్రాన్స్కో హెచ్ఆర్ మీటింగ్లో పాయింట్ పెట్టి మీకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తామనేసి మాకు హామీ ఇవ్వడం జరిగిందండి. అయితే ఆ యొక్క హామీ హెచ్ఆర్ మీటింగ్లో మా గురించి ఏం మాట్లాడలేదండి. ఈ ఓ పక్కనేమో ఈ యొక్క స్మార్ట్ మీటర్లు షాపులకి, కమర్షియల్ ఆర్ట్లకి అన్నింటికి వేసేస్తున్నారు. పక్కన గృహాలు కూడా వేస్తే ఇంకా మాకు ఉపాధి పోతుందండి. దాని గురించి మేము ఏం చెప్తామంటే, మాకు విద్యుత్ సంస్థలోనే మా అర్హత తగ్గినట్లుగా ప్రత్యామ్నాయ ఉపాధి చూపించమని ప్రభుత్వం కోరుతామండి. కలెక్టర్ గారికి గత వినతిపత్రం ఇచ్చేస్తారండి. అయితే మీరు ఒకటే మా గురించి ఆలోచించాల్సింది, ఈ స్మార్ట్ మీటర్లు వేయడం వల్ల రాష్ట్రం మొత్తం మీద 4600 కుటుంబాలు రోడ్డు పడే పరిస్థితి ఏర్పడిందండి. అందువల్ల దయించి మాకు విద్యుత్ సంస్థలో ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం సార్. నమస్కారం.